అందరికీ నమస్తే అండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పక్కనే ఉన్న పీచుపాలెం అనే గ్రామంలో ఒక సాధారణ చర్చి పాస్టర్‌గా ఉన్న ఘంటా జాన్ రామారావు అనే వ్యక్తి ఇంట్లో 2,27,00,000 నగదు పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదులో దేనికి కూడా లెక్కలేవు. ఇంత మొత్తంలో క్యాష్, లిక్విడ్ క్యాష్‌తో సహా వాళ్ళ ఇంట్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన పత్రాలు కూడా కనిపించాయి. సో, ఇవన్నీ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఐటీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. సో, ఏం జరుగుతుంది? ఇతనికి అసలు ఇంత ఆదాయం ఎలా వచ్చింది? సాధారణ చర్చి పాస్టర్ అంటే మాక్సిమం ఎంత వస్తదండి? నెలకు ఒక 30,000 లేదా 50,000 రావచ్చు. నెలకు 30,000 నుంచి 50,000 వచ్చే వాళ్ళకి ఇన్ని కోట్లు కోట్లు లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటది? ఆ కోణంలోనే ఇప్పుడు ఐటీ శాఖ కూడా దర్యాప్తు చేస్తుందనమాట. సో, ఈ డబ్బులు మొత్తం సీజ్ చేసి ఇమ్మీడియేట్‌గా ఐటీ వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చారు. సో, వాళ్ళు కూడా వచ్చారంట. సో, దీని మీద కొంచెం సీరియస్‌గానే దర్యాప్తు జరుగుతుంది. ఈ మధ్య వీళ్ళ అల్లుడు శాంసన్ అని ఉన్నాడంట. రామారావు, జాన్ రామారావు వాళ్ళ అల్లుడు శాంసన్. అతను హైదరాబాద్ నుంచి వస్తా 50,00,000 క్యాష్ తీసుకొచ్చాడంట. ఆ క్యాష్ తీసుకొచ్చిన విషయం పోలీసులకు తెలిసింది. అలా తెలియడంతో ఏంటసలు వీళ్ళేమన్నా హవాలా చేస్తున్నారా? ఇంతింత డబ్బు లక్షలకు లక్షలు ఏ విధంగా తీసుకొస్తున్నారనే గ్రామంలో సమాచారం రావడం, అండ్ పోలీసులకు తెలియడం, పోలీసులు ఇమ్మీడియేట్‌గా ఇంటికెళ్ళి చూడడం, ఎళ్లి చూస్తే ఒక రూమ్ మొత్తం నోట్ల కట్టలు 2,27,00,000 నోట్ల కట్టలు ఉండడంతో ఓకే. వీళ్ళు ఖచ్చితంగా హవాలా చేస్తున్నారనేది అర్థమైంది. సో, ఒక పాస్టర్ ఇంట్లో ఇంత నగదంటే మామూలు కాదు కదా! సో, అందుకే పోలీసులు కొంచెం సీరియస్‌గా వెళ్తున్నారు. నగదుతో పాటు లెక్కల్లో లేని ఆస్తులున్నాయి. ఇతనేమి ఐటీఆర్ చెల్లించడు. ఐటీ రిటర్న్స్ కూడా ఏమి వేయడంట. అయితే ఈ సందర్భంగా సో, పాస్టర్స్ వ్యవహార శైలి గురించి కొంచెం చర్చనీయాంశం. చర్చించుకోవాల్సిందే. ఎందుకంటే నాకు లైవ్‌లో కొన్ని ఉదాహరణలు తెలుసు. చర్చి పాస్టర్లు కొంతమంది టార్గెట్లు ఇస్తుంటారు. వాళ్ళ దగ్గర పాస్టర్లంటే చిన్న, పెద్ద ఉంటాయి. పెద్ద చర్చిలు ఉంటాయి, చిన్న చర్చిలు ఉంటాయి. సో, పెద్ద చర్చిలైతే నిర్వహణకు ఫారెన్ ఫండ్స్ వస్తుంటాయి. రకరకాల నిధులు వస్తుంటాయి. అండ్ ఆ విశ్వాసులు ఎంతో కొంత వాళ్ళకి కలిగినంత ఇస్తారు. ఆ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకునే వాళ్ళు వాళ్ళకు చూడండి, మన హిందూ టెంపుల్స్‌లో ఆలయాలు ఉంటాయి. హుండీలు ఉంటాయి. అండ్ ఆహ్, ఏది పళ్ళెం, ఆ పంతులు పళ్ళెం పెడతారు కదా అర్చకులు. సో, దానిలో మనం ఎంతో కొంత కలిగినంత ఏస్తుంటాం. రూ. 5, రూ. 10, 20, 100 ఎంతో కొంత కలిగినంత ఏస్తాం. లేదా హుండీలో వేస్తుంటాం. ఇది ఎక్కడో కూడా బలవంతం కాదు. సో, ఎవరి అభిష్టం మేరకు వాళ్ళు వేస్తుంటారు. కానీ చర్చి పాస్టర్లు మాత్రం పెద్ద పెద్ద చర్చిల్లో అయితే ఆ విశ్వాసులు ఇష్టానుసారం వేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. కానీ కొన్ని చోట్ల మాత్రం కండిషన్ పెడతారు. ఖచ్చితంగా మీరు నెలకి సంపాదిస్తున్న దానిలో 10% ఇక్కడ ఇవ్వాల్సిందే. లేకపోతే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు పాపాత్ముల కిందకు వస్తారు అనేటట్టు వాళ్ళకే సాధ్యమయ్యే కొన్ని మాటలు మాట్లాడతారు. కొన్ని చోట్ల అలాగే మాట్లాడతారు. సో, దాంతో వీళ్ళు పాపం ఆ ట్రాన్స్‌లో ఉంటారు కదా! ఇంకా వాళ్ళకి నెలకు 3,000 పింఛన్ వస్తే ఆ 3,000లో 300 తీసుకెళ్ళి ఇస్తారు చర్చిలో. సో, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలుసా? అసలు నా కళ్ళెదురుంగా చాలామంది అలాగే చేస్తుంటారు. నాకు ఆశ్చర్యం. పాపం నెలకు 3,000 పింఛనొస్తే, వితంతు పింఛనొస్తే ఒక మహిళకి, అందులో 300 తీసుకెళ్ళి చర్చి పాస్టర్‌కి ఇస్తారు. అలాగే ఒక ఆమె కష్టపడి ఏదో ఆ పని, ఈ పని చేసుకుంటూ నెల వచ్చేసరికి ఒక 9,000 సంపాదిస్తే, అందులో 900 తీసుకెళ్ళి చర్చికి ఇస్తారు ప్రతి నెల. ఇట్లా పాపం ఏ ఆధారం లేని వాళ్ళు కూడా ఆ చర్చి పాస్టర్ మాటలకు ఇంకా భయపడో, లేదంటే ఆ నమ్మకంతోనో, లేదంటే దేవుడు అంటే భయమో, ఏ కారణం ఏదో తెలీదు కానీ ఆ ట్రాన్స్‌లో ఉంటారు కదా! ఎళ్లి ఇస్తుంటారనమాట. సో, ఇది తప్పు. ఇది చాలా చోట్ల జరుగుతుంది. ఇది ఒక రకమైన దోపిడీ అన్నమాట. సో, దేవుడి పేరుతో దోపిడీ. సాధారణంగా హిందూస్‌లో కూడా అక్కడక్కడ దేవాలయాలు కడతామని, అది చేస్తామని, ఇది చేస్తామని విరాళాలు తీసుకుంటారు. అందులో కొంత లెక్కలు చెప్తారు, కొంత లెక్కలు చెప్పరు. అండ్ హిందూ దేవాలయాల్లో కూడా అక్కడక్కడ కూడా దేవుడి పేరిట అవినీతి జరుగుతూనే ఉంటది. కానీ ఇక్కడ దేవుడి పేరిట జరిగే అవినీతి ఎప్పుడో ఒకసారి బయటకు వస్తది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఆ దేవాలయాలు ఉంటే ఎప్పుడో ఒకసారి పాపం పండి బయటకు వస్తది. లేదు చిన్న చిన్న దేవాలయాలు అయితే ఆ కమిటీలు ఊరుకోవు. కానీ ఇక్కడ చర్చిలకు వచ్చేసరికి ఏముండదు. ఆ పాస్టర్ ఏం చెప్తే అంతే. పాస్టర్ అంటే దేవుని ఈ ఏమంటారు, వారధిగా నమ్ముతారు కదా వాళ్ళు. సో, దేవుని దూతగా నమ్ముతారు కదా! కాబట్టి అతన్ని ఎవరు ప్రశ్నించరు, నిలదీయరు, ఏముండదు. సో, ఈ బలహీనతని, ఈ భక్తిని, ఈ విశ్వాసాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని డబ్బులతో పాటు ఇతరత్రా కూడా చాలా వ్యవహారాలు నడిపిస్తారు. ఇంక మనం బయటికి చెప్పుకోలేం గానీ చాలా జరుగుతుంటాయన్నమాట. మనం బయటికి చెప్పుకోలేని అంశాలు చాలా కొన్ని చర్చిల్లో జరుగుతుంటాయి. సరే, అవన్నీ అప్రస్తుతం గానీ,
సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక పాస్టర్ ఇంట్లో 2,20,27,00,000 దొరికాయి అంటే చాలామంది పాస్టర్లు అంతే. మీరు చెక్ చేయండి. ఒక కొన్ని ఏరియాస్‌లో క్రిస్టియన్ ఏరియాలో మంచి చర్చి. ఈ చర్చికి ప్రతి వారం ప్రేయర్ల టైంలో ఒక 80 మంది, 100 మంది వస్తారనే చోట ఆ పాస్టర్ ఇంట్లో ఎప్పుడైనా చెక్ చేయండి, భారీగా ఆస్తులుంటాయి. సో ఇది సాధారణమేననమాట. సో ఇటువంటి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే వీలైతే మొత్తం పాస్టర్లు అన్ని చోట్ల కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ.